ప్రామిస్గా చెప్తున్నా, ఇంత పెద్ద బ్యాగ్ మీ ఎవరి దగ్గర ఉండదు. చూడండి, బ్యాగ్కి ఎక్స్టెన్షన్ ఇచ్చాడనమాట. ఫస్ట్ జిప్ ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఇప్పుడు సెకండ్ ఓపెన్ చేస్తున్నాను. రెండు చూసారు, ఆల్మోస్ట్ ఒక పెద్ద బ్యాగ్లోనే ఉన్నాయి. థర్డ్ కూడా ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేసి ఈరోజు ఈ బ్యాగ్లో ఎన్ని పెడతానో చూద్దాము. మ్యాక్సిమం కెపాసిటీ యూస్ చేయను, ఎందుకంటే మళ్ళీ మోయడానికి ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకని కొన్ని పెడతానమాట. ఇప్పుడు ఫస్ట్ క్విల్ట్, దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే కింద వీల్స్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్విల్ట్ పెడతాను. సెకండ్ క్విల్ట్ తర్వాత మళ్ళీ కొన్ని కర్టెన్స్, 3 బెడ్షీట్స్, పైది కిందది బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇంకొన్ని బెడ్షీట్ పెడుతున్నాను, 3-4 బెడ్షీట్స్, మళ్ళీ ఇంకా 5 బెడ్షీట్స్, ఇంకొన్ని బెడ్షీట్స్, ఇవి సింగిల్ బెడ్షీట్స్, ఇంకొన్ని డబుల్ బెడ్షీట్స్, ప్లస్ ఇంకొన్ని పిల్లో కవర్స్. మొత్తం అన్నీ పెట్టేసాక కూడా కొంచెం గ్యాప్ ఉంది మధ్య మధ్యలో. పర్టికులర్గా సర్ది పెడితే ఇంకాస్ట్ కూడా పడతాయి, బట్ మళ్ళీ ఎక్కువ వెయిట్ లైన్ నేనే వదిలేస్తాను, మోయడానికి ఇబ్బంది అవుతుంది ఎక్కడన్నా స్టెప్స్ దగ్గర అని. మీరే చూడొచ్చు, గ్యాప్స్లో కనపడుతుంది చూడండి, అక్కడక్కడ ఖాళీలు ఉన్నాయి. బట్ వీల్స్ ఉన్నాయి కాబట్టి స్మాల్ డిస్టెన్స్కి ఈ వెయిట్ అయినా ఓకే అనుకుని ఇన్ని పెట్టాను. టెస్లా గడికి హాయ్ చెప్పండి అందరూ. మీ దగ్గర కూడా ఇంతకు పెద్ద బ్యాగ్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే మరి, బాయ్.